యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులు కట్టిన రాళ్ళ బుగ్గిని అన్ని చూసి ఆరిపోజేస్తే అప్పుడు వెంటనే అంతటా జనులందరూ దాన్ని చూశారు. దేన్ని చూశారు? అగ్నిని చూసి యెహోవాయే దేవుడు అని కేకలేశారు. ఈ దినాల్లో యేసుక్రీస్తుని మన ద్వారా ఎవరైనా రక్షించాలంటే దీన్ని పట్టుకుని వెళ్తే రక్షించబడరు, కరపత్రాలు తీసుకుని వెళ్తే రక్షించబట్ల. ఈ దినాల్లో మనుషులు యెహోవా దేవుడని నిరూపించాలంటే మీలో అగ్నిని చూడాలి. అందరూ మీలో ఏం చూడాలా? అగ్నిని చూస్తేనే జనులు యెహోవాయే దేవుడని నమ్ముతారట. అది బైబిల్ చెప్తుంది ఆ మాట. పరిశుద్ధాత్మ అగ్నిని చూడాలి మనలో. ఏ దేవుడు అగ్ని ద్వారా జవాబిస్తాడో ఆయనే దేవుడు. పాత నిబంధనలో అగ్ని ద్వారా జవాబిచ్చాడు. ఎవరు? దేవుడు అగ్ని ద్వారా జవాబిచ్చాడు ప్రతి చోట పాత నిబంధనలో. ఈవెన్ ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు కూడా పరిశుద్ధ అగ్ని బలిపీఠం మీదకి వచ్చింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు మా దేవుడే నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నారు. అగ్ని ఎక్కడుందో ఆ స్థలంలో, ఆ మందిరంలో మా దేవుడు ఉన్నాడు. అందుకే యూదుడు ప్రతి ఒక్కడు ఎంత దూరంలో ఉన్న పండగలకి, 7 పండగలకి వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎందుకు? వాళ్ళ మందిరంలో దేవుడు ఉన్నాడు. ఎలా నమ్ముతావు? అగ్ని వచ్చింది మా మందిరం మీద. కొత్త నిబంధనలో కూడా దేవుడు నిరూపించుకున్నాడు. ఎట్లా అంటే జవాబిచ్చాడంటే ఆయన అగ్ని ద్వారా జవాబిచ్చాడు. ఎందుకో నా ఆత్మ మీలోకి వస్తుంది అన్నప్పుడు ఆయన అగ్నిని పంపించి ఒక్కొక్కరిని అభిషేకించాడు. అగ్నిని చూపిస్తేనే దేవుణ్ణి నమ్ముతారు. అగ్నిని చూపించేవారు ఈ దినాల్లో కావాలి. ఈరోజు క్రైస్తవ్యంలో శక్తి చల్లారిపోయింది. అగ్ని లేదు. ఎందుకు లేదు? ఆ శక్తిని పొందుకుంటేనే దేవుని కార్యాలు చేయగలుగుతాం. అపోస్తలులు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు హల్లెలూయా. శక్తి ఎప్పుడు వచ్చింది? నా ప్రార్థనలో శక్తి కావాలి, నా మాటలో శక్తి ఉండాలి. ఏముండాలా? శక్తి ఉండాలి. నేను ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కానీ నా చుట్టూ శక్తి పనిచేయాలి. ఎందుకంటే లోకంలో శక్తులు ఉన్నాయి, లోకంలో కొన్ని బలిపీఠాలు ఉన్నాయి, కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని ఆత్మలు ఉన్నాయి, వాటికి పవర్ ఉంది. ఈ పవర్ని తలదన్నే పవర్ మనలోకి రావాలి. పూతోన్న దెయ్యం వచ్చి ఆడికి ఈడికి జాతకం చెప్పి డబ్బులు సంపాదించుకోలేదా? జనాన్ని పోగేసుకొని వాళ్ళల్లో ఉన్న ఆ పూతోన్న దెయ్యపు ఆత్మ కంటే పౌల్లో ఉన్న ఆత్మ ఎక్కువైంది.